హే, నేను నిన్న కే డ్రామా బింజ్ వాచ్ చేశా. హీరో ఎంత క్యూట్ ఉన్నారో తెలుసా? నాకన్నా క్యూట్ ఉన్నాడా? అబ్బచ్చా. కే డ్రామానా? దానికన్నా నా దగ్గర సూపర్ ఫన్ గేమ్ ఉంది. నేను ఆడాను. అసలు ఎంత మజా వచ్చిందో తెలుసా? హా, నేను కూడా చాలాసేపు ఆడాను. మా మమ్మీ నన్ను చూసి చూసి ఒక గరిట విసిరింది. ఇంకా తప్పక పక్కన పెట్టాను. అయ్యో, ఆ గైట తగలాసిందిగా నీకు. మంచి సీన్ మిస్ అయ్యాను. అయినా గీము కాదబ్బా, కే డ్రామానే సూపర్. ఏమీ కాదు, గేమ్సే సూపర్. అఫ్ కోర్స్, ఎప్పుడన్నా గేమ్సే బెటర్, అందులో డౌట్ ఎందుకు? ఏం కాదు, కావాలంటే ఐషుని కూడా అడగండి. హాలిడేస్కి మనం జపాన్ వెళ్తున్నాం తెలుసా? అక్కడ బ్యూటిఫుల్ గార్డెన్స్ ఇంకా మౌంట్ ఫుజీ దాన్ని చూడడానికి ప్లాన్ చేసా. మీకు తెలుసా, నేను స్విట్జర్లాండ్ వెళ్తున్నా. ఐస్ స్కేటింగ్ చేస్తాను అక్కడ. వచ్చినప్పుడు బోల్డ్ చాక్లెట్స్ తెచ్చుకుంటా. చాక్లెట్స్ కెన్ యూ ప్లీజ్ షేర్ విత్ మీ? ఓకే. మా అమ్మ యుఎస్ నుంచి వచ్చినప్పుడు నాకు బోల్డ్ చాక్లెట్స్ తెస్తారు. డిడ్ యూ గో టు యుఎస్? నో, ఐ వాంట్ టు గో. నేను మా డాడీని అడుగుతా. ఏం తప్ప ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఏంటి అన్ని కంట్రీ నేమ్స్ చెప్తున్నారు? ఏం మాట్లాడుకుంటున్నారు అసలు? ఏం లేదు, హాలిడేస్ వస్తున్నాయి కదా, ఎక్కడికి వెళ్ళాలని డిస్కషన్. ఓ ఓకే, క్యారీ ఆన్. ఐషు ఒకసారి రా. వస్తున్నా. ఏమైంది? నువ్వు చెప్పు ఐషు, కే డ్రామా బెస్టా వీడియో గేమ్స్ బెస్టా? ఐ లైక్ బోత్. ఏంటక్కడ మీటింగ్ కాదు, అక్కడ హాలిడే ప్లానింగ్ జరుగుతుంది. అవునా? ఏ ప్లేసెస్ అనుకుంటున్నారు? ఎక్కడికి వెళ్తారంట? ఒకరు జపాన్, ఇంకొకరు స్విట్జర్లాండ్, ఇంకొకరు యుఎస్. అన్ని కంట్రీ నేమ్స్ చెప్పేస్తున్నారు. వాళ్ళు అనుకుంటే సరిపోతే పేరెంట్స్ ఒప్పుకోవాలి కదా. ఇంతకీ మీ హాలిడే ప్లానింగ్ ఏంటి? అవును, ఇన్ని కంట్రీస్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా. మన ఇండియాలో ఎన్ని ప్లేసెస్ చూసారు? మనం చూడని ప్లేసెస్లో మన ఇండియాలో బోల్డ్ ఉన్నాయి. అవును కదా, మరి వాళ్ళకి కూడా చెప్తామా? కృతి, నమస్వి, జానువి, ఒకసారి వినండి. మీరు బోల్డ్ కంట్రీస్లో ప్లేసెస్ గురించి మాట్లాడుకుంటున్నారంట కదా, మరి మళ్ళీ ఇండియాలో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయో తెలుసుకుందామా? Yes. ఇండియా ఇస్ హెవెన్ ఆన్ ఎర్త్. ఇట్ హ్యాస్ వైబ్రెంట్ ప్లేసెస్. ఐస్ మౌంటైన్స్ కోసం జపాన్ వెళ్ళకర్లేదు. మన ఇండియాలోనే లార్జెస్ట్ చైన్ ఆఫ్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్ ఉంది, హిమాలయన్ మౌంటైన్స్. ఇంకా 7 వండర్స్లో ఒక వండర్ ఇండియాలోనే ఉంది. ఎనీవన్ నోస్ ఇట్? ఎస్, తాజ్ మహల్ ఆగ్రాలో ఉందిగా. మన క్యాపిటల్ సిటీ న్యూఢిల్లీలో కూడా చాలా ఉన్నాయి చూడడానికి. ఇండియా గేట్, కుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్. వెస్ట్ సైడ్ కూడా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, లైక్ మనీ ప్యాలెసెస్. అండ్ ఇక్కడ పతాయా ఎలాగో మన ఇండియాలో గోవా అలాగా. ఈస్ట్ సైడ్ ఆఫ్ ఇండియాలో ఒక స్టేట్ చెప్పండి. వెస్ట్ బెంగాల్. అండ్ అక్కడ బెంగాల్ టైగర్స్ చాలా ఫేమస్. హిల్ స్టేషన్స్ లైక్ డార్జిలింగ్ అండ్ సిక్కిం కూడా ఉన్నాయి. పూరి జగన్నాథ్ టెంపుల్, కోనార్క్ సన్ టెంపుల్, ఇలా చాలా పిలిగ్రిమ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. పిలిగ్రిమ్ ప్లేసెస్ అంటే సౌత్లో బోల్డ్ ఉన్నాయి అని మా అమ్మ చెప్పింది. అవును, మీనాక్షి టెంపుల్, తిరుపతి వెంకటేశ్వర స్వామి, భద్రాచలం సీతారాముల, ఆ గోదావరి పాపికొండలు, ఊటీ బొటానికల్ గార్డెన్స్, అరకు వ్యాలీ, బురా కేవ్స్, నాగార్జున సాగర్, కన్యాకుమారి. అంతేనా? వైజాగ్ బీచ్, కేరళ బ్యాక్ వాటర్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, మైసూర్ ప్యాలెస్, గోల్కొండ ఫోర్ట్. హైదరాబాద్ అనగానే ముందు నాకు గుర్తొచ్చింది హైదరాబాద్ బిర్యానీ, చార్మినార్, శిల్పారామం, రామోజీ ఫిలిం సిటీ, ఇలా బోల్డ్ ఉన్నాయి. యుఎస్లో నాసా కంటే గొప్పగా మన ఇండియాలో ఇస్రో ఉంది. ఇంకా హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, బతిండా మిలిటరీ స్టేషన్, వైజాగ్లో నేవల్ బేస్ కూడా ఉన్నాయి. దీన్ని బట్టి మనకి ఏమి తెలుస్తుంది? వేరే కంట్రీస్ కన్నా ఇండియాలోనే చూసేదానికి, తెలుసుకునేదానికి చాలా ఉన్నాయి.
రమ్మంటాను. నేను కూడా మా మామూలు ఇండియాకి రమ్మని చెప్తా. అందరం ఇండియాలోని ప్లేసెస్ అన్ని చూసేస్తాం. చూసారా మన దేశం గొప్పతనం? హిమాలయాల మంచు శిఖరాల నుండి భారతీయ మహాసముద్రం యొక్క సూర్యరశ్మి తీరాల వరకు ఉన్న ఒక అద్భుతమైన దేశం మన దేశం, భారతదేశం. That's why we call India as Incredible India! Incredible India!